తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. మరి టీయూసీఐ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుండి కోర్టు మరియు తహసీల్దార్ కార్యాలయం ప్రధాన వీధుల గుండా నెహ్రూ సెంటర్ మీదుగా పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్ వరకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర నాయకులు కిరణ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కాళ్ళు కడిగి తలపైన పోసుకున్నా తప్పని చెప్పినటువంటి కార్మికులకు ఎంత జీతం ఇచ్చినా ఎంత నిర్ణయించినా తక్కువే. వాళ్ళ కాళ్ళు కడిగి మున్సిపల్ కార్మికులు ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో టీయూసీఐ కార్మిక సంఘం నాయకత్వంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మహాసభ జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు మనకు తెలియనటువంటి కావు. ఆ విషయాన్ని మనకి తెలియడమే కాకుండా పాలకులకి కూడా తెలుసు. ఈ మాటని 10 సంవత్సరాల నాడు కేసీఆర్ చెప్పాడు. ఈ మున్సిపాలిటీ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న పాపం లేదు అని. అటువంటి ఆ నాయకుడు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు, కానీ వాళ్ళ సమస్యల్ని మాత్రం పరిష్కారం చేయలే. అన్ని సంఘాలని, కార్మికులకి నాయకత్వం ఇస్తున్నటువంటి అన్ని సంఘాలని సమ్మె చేయడానికి వీల్లేదు. సమ్మె చేస్తే అందరినీ సంఘాలనే నిషేధిస్తున్నాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా, మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేసినా, హెల్త్ వర్కర్లు సమ్మె చేసినా, ఈ సమ్మె అంటేనే చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కేసీఆర్. ప్రజల ఓట్లతోటి గెలిచి వాళ్ళు ఇచ్చిన ఓట్ల అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళ మీదనే భస్మాసుర హస్తం పెట్టినట్టుగా పరిపాలన 10 సంవత్సరాలు కొనసాగించారు. ఏదైతే మొత్తానికి 2023లో వీళ్ళకందరికీ కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఈయన పక్కకు పెట్టారు.